అంతవరకు కూడా అందరికీ కూడా చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు, సంఘంని హింసిస్తూ ఉన్నాడు, వారి మీద చాలా దాడి చేస్తూ ఉన్నాడు. ప్రాణము తీయటానికి కూడా అతడు పత్రాలు తీసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి యొద్దకు దేవుని యొక్క బిడ్డలు వెళ్ళి ఏమని పిలవాలో తెలుసా? బ్రదర్ అని పిలవాలి, సహోదరుడా అని పిలవాలి. యేసయ్య నేర్పించిన పాఠం అది. పాపములో పట్టబడిన స్త్రీతో ఆయన అన్న మాట ఏమిటంటే, అమ్మా అంటూనే ఏమన్నారు? వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు, నేను పరిశుద్ధుడను, నేను నిన్ను క్షమించాను, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున నీవు కూడా ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధతతో జీవించు. ఒకానొకప్పుడు లోకము కొరకు జీవించావు, నీ శరీరాన్ని నువ్వు అమ్ముకున్నావు, పాపమునికి నీవు అన్నివేయబడ్డావు, శరీరేచ్ఛలు నీ మీద ఏలుబడి చేశాయి, పాపం యొక్క ఏలుబడి కింద నువ్వు ఉన్నావు. ఈ రోజున నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. శిక్షించడానికి కాదు నేను వచ్చింది, రక్షించడానికి వచ్చాను. నీ నుంచి నేను ఆశించేది ఏమిటంటే, ఇకను ఏం చేయద్దు, నీవు పాపము చేయకు, మరలా వెనుకకు జారిపోకు. ఒకసారి మనం రక్షింపబడ్డామంటే ఆ రక్షణలో మనం కొనసాగాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. మన వ్యక్తిగత జీవితాల్లో మన బిడ్డలకు మనం ఏం చెబుతూ ఉన్నాం? లోకం యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటే పాపము చేయటానికి అన్నీ కూడా ద్వారాలు తెరవబడే ఉన్నాయి. బిడ్డలు ఏం చేస్తారో మనకి తెలియదు. అలాంటి సమయంలో ప్రియులరా, బహు జాగ్రత్తగా ఉండాలి. పాపములో పడిపోకుండా మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మొదటిగా మనం పరిశుద్ధతలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. బహుశా ఒకనొకప్పుడు నువ్వు పాపం చేసి ఉంటుంటావు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో రహస్య పాపంలో ఉండొచ్చు, పరిశుద్ధతతో ఉన్నట్టుగా కనపడతాము. ఒకానొక రోజున ప్రతి రహస్యము కూడా బట్టబయలయ్యే రోజు ఒకటి ఉంది. కాబట్టి ఒకవేళ ఏదే రహస్య పాపం ఉన్నప్పటికీ కూడా ఇకను నీవు పాపము చేయకు. గతంలో చేసింది చాలు, ఇక పాపములకు స్వస్తి చెప్పు. పరిశుద్ధతతో మనము ఈ లోకములో జీవించాలి. దేవునికి స్తోత్రము చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం కనుక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చూచినప్పుడు మనము రక్షింపబడాలంటే, మనము పరిశుద్ధతతో ఉండాలంటే యేసయ్య చేసిన గొప్ప కార్యం మనకి కనపడుతూ ఉంటుంది. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తారు. మన దోషములను మనం ఏమి చేయకూడదు? మన పాపములను ఒప్పుకోవాలి, అతిక్రమములను దాచి